యెహోవాను గొప్ప చేయడము మొదలు పెట్టాడట. ఆ దినమున, ఏ దినమున ఈ ప్రజలందరూ తృణీకరిస్తూ ఉన్నారే, ఈ ప్రజలందరూ హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నారే, ఈ ప్రజలందరూ ఈ చిన్నోడు మమ్మల్ని నడిపించడానికి సమర్థుడేనా అని ప్రశ్నిస్తున్నారే. అలాంటి ఒక సమయాలలో, అలాంటి ఒక దినాలలో ఆ దినమున ఒక అద్భుత కార్యం జరిగిందట. ఏంటిదంటే, నాయకుడైన యెహోషువ గారి మాటను లేవీయులు, యాజకులు, ప్రతిష్ఠించబడిన దైవజనులు విన్నారట. యోర్దాను నది అంట బహుగా ఉప్పొంగుచు ఉంది. యోర్దాను నది బహుగా ఉప్పొంగుచు ఉంటే మందసమును మోయు యాజకుల పాదాలు ఆ యోర్దానులో అడుగు పెట్టగానే ఆ యోర్దాను అని పిలువబడుతున్న మరణపు సముద్రం రెండుగా చీల్చబడిందట. యోర్దాను నది పొంగి పొర్లుతూ ఉంటే ఆ ప్రజలు చూసి ఇది దాటడము అసాధ్యము, ఇది మన వలన కాదు, ఈ చిన్నవాడు నాయకుడి వలన కూడా కాదు అని ప్రజలు అనుకుంటున్న ఆ దినములలో దేవుడు వారి ఆ ప్రజల ఎదుట యెహోషువనంట గొప్ప చేయడం మొదలు పెట్టాడు. ఈరోజు నిన్ను తృణీకరిస్తూ ఉన్న నీ ప్రజల ఎదుట ప్రభు నిన్ను గొప్ప చేయడం మొదలు పెట్టును గాక. ఈ కీర్తనల గ్రంథం ఉంది కదా, ఈ కీర్తనల గ్రంథం 15వ కీర్తన 4వ చరణంలో అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించను. వారందరూ నిన్ను సన్మానించాలంటే దేవుడు వారి ఎదుట నిన్ను గొప్ప చేయడం మొదలు పెట్టాలి.